వచ్చిన సంవత్సరం లోపే 50 కోట్లు పెట్టి ప్రతి ఊళ్ళో కూడా తార్ రోడ్డు అలా సీసీ రోడ్లు డ్రైనేజీలు వేయడం నిర్మించడం జరిగింది. ఈ ఎంజిఎం గ్రౌండ్ కూడా 2,20,00,000 రూపాయలు ఇండోర్ స్టేడియంకి శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఎన్నో ఇక్కడ మన హిందూపూర్ టౌన్లో కూడా ఒక 92,50,00,000 రూపాయలు సీసీ రోడ్లు వీటన్నిటిని కూడా ఇక చాలా ఉన్నాయి. ఇది అవన్నీ మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు. అయినా ఇంకా చాలా ఉంది చేయడానికి ఇక్కడ అని చెప్పడానికి యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి మీ అందరూ కూడా పరిశ్రమలు తెచ్చి, నేను ఎందుకు అంటానంటే ఈ మాట, మీకు ఉపాధి కల్పించాలి. మీకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు రావాలి. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అతి త్వరలో హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ